ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు గాని, పార్టీకి సంబంధించిన నాయకులు గాని సెటిల్‌మెంట్ చేస్తే నేను ఊరుకోను అని జెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు తెలుసు. అయితే నిన్న జరిగినటువంటి ఒక జనసేనకు సంబంధించిన మీటింగ్‌లో సెటిల్‌మెంట్‌లనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అవి చేసినా గూడా బయటికి పడకుండా చేసుకోండి. ఎవరికీ ఇబ్బందికరం లేకుండా అంటూ మాట్లాడారు. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ 2 నాలుకల ధోరణి ఇక్కడ మాట్లాడుతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు 2 నాలుకలేం కాదు. ఆయన బేసిక్‌గా ఒక మీటింగ్‌కి సంబంధం లేకుండా మాట్లాడుతా ఉంటారు. అది ఆయనకి నష్టం. మరి ఆయన అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. మొట్టమొదటిది ఈ 4 రోజులు చూడండి. ఫస్ట్ జిల్లా కలెక్టర్ల మీటింగ్‌లో ఏం మాట్లాడినారు? ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతా ఉంది. పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి. డిస్టర్బ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు గాని, ఎస్పీలు గాని ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవట్లేదు. నిలువరించడానికి ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి గారు సీరియస్‌గా వార్నింగ్ ఇయ్యండి. ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇచ్చాడు. 2 రోజులు గడిచిందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో స్కామ్ ఉంది. ఆ స్కామ్ గాని భాగస్వాములైతే ఎవరైనా సరే జైలుకి పంపిస్తారన్నాడు. అది విధానం. దాన్ని ఆయన రౌడీలతో పోల్చేసి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలన్నాడు. 2 రోజుల క్రితం ల్యాండ్ గ్రాబింగ్ అధికార పార్టీ వాళ్ళు చేస్తారని చెప్పి 2 రోజుల తర్వాత వీళ్ళకి ట్రీట్మెంట్ కావాలంటాడు. ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఎవరికి? ఉత్తరాంధ్రలో మీరు చెప్పినటువంటి ల్యాండ్ గ్రాబర్స్కి. మీరు చెప్పినటువంటి, మనం చెప్పేది కదా, ఆయన చెప్పినటువంటి. ఇప్పుడు 3వ రోజు ల్యాండ్ గ్రాబింగ్ చేసే వాళ్ళకి కంప్లైంట్, రౌడీజం చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలి యోగి ఆదిత్యనాథ్. మళ్ళీ 2 రోజులు తిరగగానే సెటిల్మెంట్ చేయగానే పద్ధతిగా చేసుకోండి. అంటే ఒకదానికి ఏమైనా పొంతన ఉందా? పొంతం లేదు. పొంతం లేని ప్రకటనలు పవన్ కళ్యాణ్ గారు చేయకుండా ఉంటే మంచిది. అంటే ఆ ఘటన వచ్చినప్పుడు ఒక లాజిక్గా మాట్లాడడం, లేకపోతే ఒక ఎవరు మాట్లాడిన పద్ధతిలో మాట్లాడడం, ఆ రోజుకి మాట్లాడితే చాలనే పద్ధతిని ఆయన ఎంచుకుంటున్నాడు. అది చాలా ప్రమాదం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే, సమస్య వస్తుంది విమర్శించేస్తే వెళ్ళిపోస్తాం. కానీ అధికారం పార్టీ కంటిన్యూషన్ ఉంటుంది పవర్లో ఉండే వాళ్ళకి. తిరుమలకు వచ్చారు, ఎర్రచందనం సంబంధం లేకుండా ఎర్రగా ఉంటుంది కాబట్టి అది మహావిష్ణువు దాడి రక్తంతో పోల్చేసినారు. అంటే ఆ రోజుకి అది వినడానికి కొత్తగా ఉండొచ్చు, కానీ లోపలికి వెళ్తే అది కాదు కదా. అది శ్రీగంధం కదా, కొండ మీద దొరికేది, పెట్టుకునేది చల్లదనాని కోసం, గాయం అయితే వేడిని తగ్గించుకోవడం కోసం. ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ బీఓలు అయినప్పుడు మీరన్నప్పుడు వారిపైన చర్య తీసుకోకుండా ట్రీట్మెంట్ ప్రతిపక్షానికి ఇవ్వడం ఏంటి? ట్రీట్మెంట్ ప్రతిపక్షానికి ఇస్తానని చెప్పేసి మళ్ళీ 2 రోజుల్లో సెటిల్మెంట్ పద్ధతిగా చేసుకున్నాను చెప్పడం ఏంటి? ఒకదానికి కాంట్రడిక్షన్ వస్తుంది. అంటే కాంట్రడిక్షన్ మాట్లాడాలని ఆయన ఉద్దేశం కాదు, కొత్తగా మాట్లాడడం. ఇప్పుడు మీరు ఎవరు విన్నారా ల్యాండ్ సెటిల్మెంట్ లేదంటే పద్ధతిగా చేసుకోండి ఏ రాజకీయ నాయుడు అంటాడా? అది కొత్తగా అనడం. ఆయన కొత్తదనం కోసం మాట్లాడుతున్నా. కొత్తదనం అనేది ఆయనకి ఈ వివాదంలో ఇరుక్కుంటున్నాడు, ఆయనతో పాటు ఆయన కూటమి ఆయన గుర్తించట్లేదు. ఆయనతో గుర్తిస్తే అంత మంచిది. అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. అయితే ఈ విషయం నార్మల్‌గా చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు సుదీర్ఘ అనుభవం ఉంది అంటున్నారు. ఆయన్నే రీసెంట్‌గా మాట్లాడుతూ కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ మనం ఎక్కడో తేడా కొడుతుంది అని మాట్లాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని నా కొడుకుల్లారా అంటూ అటు తోలు తీస్తా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం గాని, రెడ్ బుక్ రాజ్యాంగంలో 3 పేజీలే అయిపోయాయని లోకేష్ అంటే అధికారం ఇంకా వీళ్ళకు శాశ్వతం అన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? వ్యవహరిస్తున్నారా? అంటే అధికారం శాశ్వతమా లేకపోతే తాత్కాలికం అనేది కాదు, కానీ అభ్యంతరకర భాష, అదుపు తప్పిన భాష వారికే ప్రమాదం. ఎవరైనా మాట్లాడతారో వాళ్ళకే ప్రమాదం. దీంట్లో అధికార పార్టీకి ఎక్కువ ప్రమాదం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది మంత్రులు అదుపు తప్పి భాష వాడారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, భువనేశ్వర్ గారి పైన కావచ్చు, లోకేష్ గారి పైన, బ్రాహ్మణి గారి పైన కొంతమంది మాట్లాడారు అదుపు తప్పి. ఎంత ప్రమాదం జరిగింది దానికి ఆ పార్టీకి? అయితే వైసీపీ వాళ్ళు ఏమంటారు? మేము వాళ్ళు అనట్లేదా అంటారు. వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళు కూడా అదుపు తప్పి మాట్లాడినారు. అయితే ప్రజలు ఎలా చూస్తారంటే ప్రతిపక్షాన్ని, అధికార పార్టీని వేరుగా చూస్తారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా ఉన్న వాళ్ళు, లీడర్లుగా ఉన్న వాళ్ళు అదుపు తప్పి మాట్లాడినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదుపు తప్పి మాట్లాడినారు. కానీ ప్రజలు ప్రతిపక్షాన్ని ఏదో తిట్టినారు అనుకుంటారు. కోపంతో ప్రజా సమస్య తిట్టినారు, అధికారులను తిట్టినారు అంటారు. అధికార పార్టీ నుంచి బాధ్యత కోరుకుంటారు ప్రజలు. కాబట్టి ఆ రోజు వైసీపీకి నష్టం వచ్చింది. ఇప్పుడు సీన్ రివర్స్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు మాట్లాడలేదా గతంలో అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు గతంలో మాట్లాడుండొచ్చు, ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడి ఉండవచ్చు. కానీ ప్రతిపక్షాన్ని చేసే అదుపు తప్పిన మాటలు చూసే ధోరణికి ప్రజలు, అధికార పార్టీ నాయకులు చేసే అదుపు తప్పిన మాటలకు వ్యత్యాసం ఉంటుంది. అంటే అధికారంలో ఉండేవాళ్ళు పద్ధతిగా మాట్లాడాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అభ్యంతరకర భాష మాట్లాడాలని నా ఉద్దేశం కాదు. కానీ అధికార పార్టీ వాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలి. లేకపోతే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదుపు తప్పి మాట్లాడి ఏం సాధించారో మీరు కూడా అదే వర్తిస్తుంది.
కాబట్టి మేము అధికారంలో ఉంటాము పోతాం అనేది 29 తేలుతుంది. కానీ అదుపు తప్పిన భాష అధికారానికి పోవడానికి బీజం పడుతుంది. ప్రజలు ఎవరు హర్షించరు. ఈరోజు అధికారం ఉంది కాబట్టి భయపడచ్చు. బట్ సమాజం యాక్సెప్ట్ చేయదు. గతంలో యాక్సెప్ట్ చేయలేదు. మీరే చూశారు కదా, నాని గారు లాంటి వాళ్ళు ఓడిపోతారా? ఎప్పుడు ఓడిపోయిన వ్యక్తి ఓడిపోయినాడు ఈసారి. అది కూడా ఒక కారణం, అదుపు తప్పి మాట్లాడడం. కాబట్టి ఎప్పుడు కూడా అదుపు తప్పి మాట్లాడడం అనేది ఎవరికీ మంచిది కాదు. అధికార పార్టీ వాళ్ళకి అంతకన్నా మంచిది కాదు. అంతకన్నా బాధ్యతాయుతమైన పనులు వేరే ఉంటాయి, అది చూడాలి వాళ్ళు. అయితే ఈ రెడ్ బుక్ ఇవన్నీ ఎంత ఎక్కువ మాట్లాడితే ప్రతిపక్షానికి అంత లాభం. ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉంటే, మీకు ప్రారంభంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ మాట్లాడితే కొంచెం గ్లామర్ వచ్చింది. రెడ్ బుక్ ఎలా చూసారు, రేపు మేము అధికారంకి వస్తే అధికారంలో ఉండేవాళ్ళ, అదుపు తప్పితే తాడదీస్తామనే మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కార్యకర్తలు ఊపు వస్తుంది. ఎలక్షన్లో గెలిచిన 2-3 నెలల వరకు రెడ్ బుక్ అని అధికార పార్టీ వాళ్ళు కూడా మాట్లాడడం మొదలెట్టారు. కానీ అది ఇప్పుడు అదుపు తప్పి మాట్లాడడం వల్ల ఏమవుతోంది, ఇప్పుడు లోకేష్ గారేమో రెడ్ బుక్ అంటున్నాడు, వాళ్ళ పార్టీ శ్రేణులేమో ఏం గుర్తొస్తున్నాయి తెలుసా వాళ్ళకి, డిజిటల్ బుక్ గుర్తొస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అంటాడు, అది వాళ్ళు గుర్తొస్తుంది. ఈ రోజు నువ్వు రెడ్ బుక్ అమలు చేస్తావు, రేపు జగన్ గారు అది వచ్చి డిజిటల్ బుక్ అయితే ఇప్పుడు బుక్ అయ్యేది ఈ లోకల్ బుక్ అవుతారు, అంతే కదా. ఎవరెవరు మాట్లాడుతున్నారు. కాబట్టి లోకేష్ గారు రెడ్ బుక్ మాట్లాడుతున్నాడు, వాళ్ళ పార్టీ శ్రేణులు మనం రెడ్ బుక్ గురించి మాట్లాడతాం, జగన్ గారి డిజిటల్ బుక్ వస్తే మన పరిస్థితి అని వాళ్ళు భయపడుతున్నారు. చివరికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఒప్పుకోరు. కాబట్టి లోకేష్ గారు ప్రతిపక్షంలో రెడ్ బుక్ బాగానే పనిచేసింది, అధికారం వచ్చిన 3 నెలలు కూడా గ్రామర్ ఉంది. కానీ అది క్రమాన ఇంకా ప్రజలు లోకేష్ గారి నుంచి రెడ్ బుక్ కోరుకోరు, ఎలక్షన్ బుక్ కోరుకుంటారు. ఎలక్షన్ బుక్ లో మీరు ఏమైతే చెప్పినారో ఆ బుక్లు ఓపెన్ చేయమంటున్నాడు లోకేష్ గారు. ఏం చెప్పిన 3 పేజీలు అంటున్నాడు. జనం ఏం కోరుకుంటున్నారు, ఆ పేజీలు ఆపేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పేజీలు ఉంటాయి కదా అది తిప్పి చూడమంటున్నారు. ప్రజలు కోరుకుంటుంది ఎన్నికల మేనిఫెస్టో పేజీలు, మీరేమో రెడ్ బుక్ పేజీ గురించి మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ పేజీలు మీకు అధికారాన్ని ఇవ్వలేదు, మీకు ఎన్నికల మేనిఫెస్టో పేజీలు అధికారంలోకి ఇచ్చినాయి. ఈ రోజు లోకేష్ గారు చూడాల్సింది ఎన్నికల హామీ ఇచ్చిన పేజీలు. మొదటి పేజీ అయిపోయిందా, రెండో పేజీ అయిపోయిందా చూడండి. అది కానీ పూర్తి చేయకపోతే మీరు రెడ్ బుక్ మీకు రెడ్ సిగ్నల్ అయిపోతుంది. కాబట్టి జనం మీ నుంచి కోరుకుంటా ఉండేది ఎన్నికల మేనిఫెస్టో పేజీని, మీరేమో దాని పక్కన పెట్టేసి రెడ్ బుక్ పేజీలు ఎంచుకుంటున్నారు. అది మీకే మంచిది కాదు, అది వాళ్ళు తొందరగా తెలుసుకుంటే మంచిది.